మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు సామెతల గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు: నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతూ నీతిమంతులు ఏ విధంగా జ్ఞానోపదేశాన్ని చేస్తారు, ఎదుటి వారికి సహాయపడే విధంగా, ఎదుటి వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచే విధంగా, ఇలా మనము రకరకాలుగా చూసుకోవచ్చు. మంచి మార్గంలో నడిపిస్తారు, నీతి మార్గంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదేవిధంగా మూర్ఖమైన ఆలోచన కలిగి మాట్లాడేవారు నోటికి వచ్చినట్లుగా అపవిత్రమైన పదజాలతో ఇతరుల్ని తిట్టడం కానీ, నిందించడం కానీ చేస్తూ ఉంటారు. మరి ఈ దినము ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనము జ్ఞానోపదేశం చేస్తున్నామా, లేక మూర్ఖపు మాటలు పలుకుతూ ఇతరుల్ని గాయపరుస్తున్నామా, ఇతరి హృదయాలను వేదనలకి లోన్ చేస్తున్నామా? ఒకసారి హృదయ ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకించి దేవుడు ఈ దినం నీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతున్నాడు కనుక మనము మరి జ్ఞానోపదేశము చేస్తున్నామా, లేదా ఇతరుల్ని బాధకరంలోకి మనము మన మాట ద్వారా, మన నాలిక ద్వారా గాయపెడుతున్నామా, గాయపరుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది తొందరపాటుతోటి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అపవిత్రమైన మాటలతో ఇతరులను ఎంతగానో వేదనకు గురి చేస్తున్నారు. సహజంగా పనిచేసే సందర్భాల్లో మరి అనేక మంది స్నేహితుల మధ్య అపవిత్రమైన పదాలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అది మంచిది కాదని దేవుని వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. అంటే మనము జాగ్రత్త కలిగి మాట్లాడాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా. సమస్తమును ఆయన ఇచ్చి ఉన్నాడు. మనకి తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. మరి ఇలా తప్పుగా మాట్లాడడం వల్ల పాపంలోకి మనం వెళ్ళిపోతామని, అదేవిధంగా ఆశీర్వాదం కూడా మనకు రాదు అని. ఎందుకంటే నాలికకి శక్తి ఉంటుంది. ఏదైతే పలుకుతామో అది జరుగుతుంది. మరి అపవిత్రముగా పలకడం ద్వారా ఇక్కడ ఒకవేళ ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మరి ఖచ్చితంగా నిందకు లోనవుతాం. దేవుడు నిందిస్తాడు ఖచ్చితంగా. కనుక నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడగలిగితే నిజముగా మనము ఇతరులకు ఒక జ్ఞానోపదేశం చేసిన వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అనేకులు నిందిస్తున్నా, తిడుతున్నా కానీ మరి యేసు ప్రభు వారు ఒకటే ఒక మాట గొప్పగా పలికారు: తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని పలికాడు. ఈనాడు మరి మనము వాక్యం వింటున్నాం. దేవుని యొక్క శక్తి ఏంటో మనకి తెలుసు, దేవుని యొక్క వాక్యం ఏంటో మనకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇతరులు ఏదైనా చెప్తే మనము దాన్ని సహించలేక వారిని దూషిస్తున్నాం, వారిని నిందిస్తున్నాం, వారి మీద ఒక రకమైన మాటలతో వాళ్ళని బలహీనపరుస్తున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కుర్రాలతో కొట్టారు. అలానే అనేకమైన చిత్రహింసలు పెట్టినా కూడా, సిలువ వేసినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి గొప్పగా వీరిని క్షమించమని పలికారు. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మనము నిందించం, ఎవరిని కూడా అపవిత్రమైన మాటలతో ఎవరిని కూడా మనము బలహీనలోకి లాగం, వారిని దుఃఖపెట్టం, బాధ పెట్టం. ఎందుకంటే సమాధానకర్తగా దేవుడు మనకు తోడే ఉన్నాడు కనుక మరి మనము యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటే ఖచ్చితంగా గొప్ప కార్యం జరుగుతుంది. తప్పు మార్గంలో వెళ్తున్న వారిని కూడా, తప్పు త్రోవలో ఉన్న వారిని కూడా క్రీస్తు మార్గంలో, ఆయన ఉన్నతమైన మార్గంలోకి మనము తీసుకొస్తాం. దేవునికి మహిమ కలుగాక. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
మనము జ్ఞానోపదేశం చేద్దాం, అనేకులకు రక్షణ మార్గాన్ని చూపిద్దాం, క్రీస్తు మార్గాన్ని చూపిద్దాం. మరి మనము కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక చేసిన తప్పిదములు మన్నించమని అడుగుదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. మేము ఎవరికైనా తండ్రి మరి ప్రభా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వారికి జ్ఞానోపదేశం చేసే విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచమని బ్రతిమాలకుంటున్నాం తండ్రి. ఎవరిని కూడా అపవిత్రమైన మాటలతో ఎవరిని కూడా మాట్లాడకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు తండ్రి ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభా, సహాయం చేయండి, బలపరచండి ప్రభా. తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.